మెలకువగా ఉండి ప్రార్థన చేయమని యేసు ప్రభు సెలవు ఇచ్చినాడు. దినాలన్నీ మంచివి కాదు. ఉదయము సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంకాలం కుక్కలు గుంకుతున్నాడు. అయితే మన జీవితంలో మారాలి. మేము మతాన్ని గురించి కానీ ఒకరి వేరే వాళ్ళని ఉద్దేశించి కానీ మేము మాట్లాడడం లేదు. కానీ నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలియజేస్తున్నాం. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్తదినులారా నా దగ్గర రండి అని యేసు ప్రభు పిలుస్తున్నాడు. పిలిచే దేవుడు ఎలాంటి దేవుడు అనేది మనం తెలుసుకోవాలంటే ఆది యందు వాక్యములను, వాక్యము దేవుని వద్దను, ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. శరీరధారి మనిషి అవతారం ఎత్తినటువంటి యేసు ప్రభుని గురించి సాక్ష్యం చెప్తున్నాం. కాబట్టి అమ్మలారా ఇలారా, ఈ దేవుడు చనిపోయిన వారిని లేపినాడు, పక్షవాతం నయం చేసినాడు, కుష్ఠరోగులను కూడా స్వస్థపరిచినాడు. మళ్ళీ ఇలాంటి దేవుడు మనకు ఉన్నాడా అంటే ఎక్కడ కనపడం లేదు. నిజమైన దేవుడు, బలమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు. అందుకోసమే మేము చెప్తున్నాం. ఎరగాలంటే దర్శన ప్రార్థన సమీపంలో ఉంది. అక్కడ దైవజనులు ఉన్నారు. సాయంకాల కోరికలో ఆదివారం నాడు కూడా జరుగుతుంటుంది ప్రార్థన. దయచేసి గమనించి మీరు రండి, రక్షణ పొందండి. ఇది అనుకూల సమయం. ఇదిగో అనుకూల సమయంలో మీరు వచ్చి రక్షణ పొందాలంటే, యేసు ప్రభువుని తెలుసుకోవాలంటే అక్కడికి రావాలి. ఎప్పుడైతే మనం వింటామో వినటం వలన విశ్వాసం కలగని దేవుని భాగ్యం మనకు బోధిస్తుంది. అయితే దేవుని గ్రంథంలో దేవుడు ఎలాంటి వాడు, ఎక్కడి నుంచి వచ్చినాడంటే ఆయన ధనవంతుడైనటువంటి దేవుడు యేసు ప్రభు భూలోకానికి దరిద్ర అవతారంగా వచ్చినట్టు కనపడుతుంది. కానీ యేసు ప్రభు నిజమైన దేవుడు, బలమైన దేవుడు. ఆయనకు అన్నిటికీ ధనవంతుడని చెప్పవచ్చు. మనమే దరిద్రులం. నరుని ఆత్మ పెట్టిన దీపము. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాడు. నువ్వు బ్రతికుండగానే ప్రభుని కొలుతుడుకు రండి, రక్షణ పొంది. ఇది అనుకూల సమయం. ఇప్పుడే గొడ్డలు వేర్చడం ఉంచబడి దేవుని వాక్యం మనకు బోధిస్తుందంటే మనం వినాలి. యేసు ప్రభువే నిజమైన దేవుడు, సమస్త శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు, సర్వ శరీరులకు దేవుడు అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఎండిపోతుందంట గడ్డి, రాలిపోతుందంట పువ్వు, కానీ వాక్యము నిలిచి ఎప్పుడు ఎల్లప్పుడు నిలుచును అని దేవుని వాక్యములు 1 పేతురు 24 వచ్చిన మనం చూడగలుగుతాం. అయితే మనం తెలుసుకోవాలంటే దేవుని గ్రంథం చదవాలి. దేవుని గ్రంథం చదవాలంటే మీరు రావాలి, వచ్చి దేవుని మందిరంలో కూర్చొని వినాలి. వినటం వలన విశ్వాసం కలుగునని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అమ్మలారా ఇలారా, ఎప్పుడో ఎక్కడో విన్నాము. సమస్త దేశాల్లో కూడా ప్రపంచంలో స్వార్థ ప్రకటించబడుతున్నదని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. ఇక్కడ దేవుని గ్రంథంలో చూస్తే దైవజనుడు భక్తి సింగ్ గారు ఎక్కడో పంజాబ్లో పుట్టి మద్రాసులో స్వార్థ ప్రకటించి హైదరాబాద్లో ఫిబ్రవరి సహవాసం కూడిక జరుపుతున్నట్టుగా చూడగలిగింది. అలాంటి సహవాసంలో యేసు ప్రభువుని ఎరిగినాడు కాబట్టి ఆయన అడిగే వాటికంటే అన్నీ పొందినటువంటి భక్తుడు దైవజనుడు. అలాంటి సహవాసంలో నువ్వు ఉండాలని చెప్పి దేవుని పేరట మీకు మనవి చేస్తున్నాం. ఇంతవరకు మా సహోదరులు వీధిలో స్వార్థ ప్రకటిస్తూ వచ్చినారు. దయచేసి యేసు ప్రభువే నిజమైన దేవుడు. అందుకోసమే ప్రభు అందరికీ ప్రభు, సమస్త శరీరాలకు దేవుడని యేసు ప్రభు మనకు సమస్త శరీరులు అంటే మనమే. నరుని ఎట్టగా పుట్టినాడంటే నరుని ఆత్మ పెట్టిన దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నాయి. ఇదిగా ఒక రాజు రోగం వస్తే అతను ఏడుచుకుంటూ ఒక ప్రవక్తను పంపించినప్పుడు అతను, అయ్యా రాజువే కానీ నీ వీపున రాసపుండు పుట్టింది, రాసపుండుకు నయం చేసే వైద్యుడే లేదని చెప్పి దేవుని గ్రంథం చూడగలుగుతున్నాము. కానీ యెషయా ప్రవక్త ద్వారా దేవుడైన యెహోవా యెషయాను మళ్ళీ తిరిగి పంపి అతను ఏం చేసినాడంటే ఇల్లు చక్కదిద్దుకోమంటే దేవునికి కన్నీళ్లు విడుచుతూ ప్రార్థన చేసినట్టుగా చూడగలుగుతున్నాం. ఎప్పుడైతే కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినాడో ఆయన ప్రార్థన దేవుడు విన్నట్టుగా చూడగలుగుతాం. అలాంటి ప్రార్థన మనకు కావాలి. కావాలంటే దేవుని మందిరానికి రావాలి. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. మీరు రండి, రక్షణ పొంది. ఇదే అనుకూల సమయం. అయితే మేము వెళ్తున్నాం ముందుకు. మీరు తెలుసుకోవాలంటే దేవుని మందిరానికి రావాలి. దైవ సేవకులు ఉంటారు, దేవుని వాక్యం చెప్తారు, మనం వినాలి.
మారు మనసు పొంది మరి దేవుని రక్షణ ఎదగాలని చెప్పి మీకు అందరికీ మనవి చేస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, జీవముల దేవ, వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి సహోదరులందరి నన్ను కూడా చేర్చినాం. మరి నీ స్వార్థ ప్రకటించే భాగ్యం నాకు ఇస్తున్నాం. సాయంకాలం కొరికలో 6:30 సమయంలో త్వరగా వెళ్ళి అక్కడ కొరికలో కూడా నీ సంఘంతో ఏకీభవించి ప్రార్థన చేయడం కృప దయచేయమని, సహోదరుల వెంట ప్రభావాన్ని ఉండి నడిపించి ఏ అపాయం కీడు సంభవించకుండా మరి సాధనలు గద్దించమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.